హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే నాకు చాలా ఎక్కువగా అడిగిన క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో అదొచ్చేసి తెలంగాణ వాళ్ళకి న్యూజివీడ్ IIIT లేదంటే శ్రీకాకుళం, ఒంగోలు ఆర్ బాసరా అంటే మొత్తం ఏపీలో IIIT సీట్ ఎలా వస్తుందని చెప్పి అయితే అడుగుతున్నారనమాట. అంటే లైక్ తెలంగాణ వాళ్ళకి మార్క్స్ క్రైటీరియా ఎంత కావాలి, ఏపీలో సీట్ రావాలంటే అని చెప్పి అయితే చాలామంది అడుగుతున్నారనమాట. సో యాక్చువల్గా మోస్ట్లీ తెలంగాణ వాళ్ళ కోసం IIIT బాసరా అనేది అయితే ఉందన్నమాట. సో మోస్ట్లీ మీరు అదే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఏపీలో సీట్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఏపీ తెలంగాణ సపరేషన్ తర్వాత 10 years వరకు అయితే రిజర్వేషన్ అనేది ఉంది, కానీ ఇప్పుడైతే తీసేశారనమాట. లాస్ట్ ఇయర్ నుంచి తెలంగాణ వాళ్ళకి సీట్స్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ. సో ఒకవేళ మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న 10/10 మార్క్స్ వచ్చినా కూడా మీకైతే సీట్ ఇవ్వరు ఏపీలో. సో మీరైతే బాసరాని ప్రిఫర్ చేసుకోవాలి. అది ఒక్క IIITనే ఉంది తెలంగాణలో. మీరు ఇక్కడ న్యూజివీడ్కి అప్లై చేసుకున్నా సరే మీకైతే రాదనమాట. మరి IIITలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా వచ్చారంటే చెప్పాను కదా, 10 years వరకు అయితే రిజర్వేషన్ ఉందన్నమాట. ఆ 10 years లాస్ట్ ఇయర్తోనే కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్ కూడా ఉందన్నమాట తెలంగాణ నుంచి. సో నేను తన్ని పర్సనల్గా అడిగాను, లైక్ మీకు ఫీజు ఎలాగా, మీరు అడ్మిషన్ ఎలాగా, మీ క్రైటీరియా ఎలాగా అని చెప్పేసి నేనైతే అడిగాను నా ఫ్రెండ్ని. సో తను చెప్పింది ఇదే అన్నమాట, 10 years వరకు అయితే రిజర్వేషన్ ఇచ్చారంట. అండ్ లాస్ట్ ఇయర్తో ఆ 10 years కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడైతే ఏపీ IIITకి రావడానికి మీకైతే ఏ ఛాన్స్ లేదనమాట. సో తెలంగాణ వాళ్ళైతే రాలేరు. సో అదే అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ అయితే తెలంగాణ వాళ్ళకి ఏపీలో IIITలో సీట్ రాదనమాట. సో IIIT బాసరాకి అయితే అప్లై చేసుకోండి, మీరు రావచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ అనేది తీసేశారు. ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కే ఉందన్నమాట ఇక్కడ ఏపీ IIITలో జాయిన్ అవ్వడానికి. సో ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోండి, తెలంగాణ వాళ్ళు మీరు IIIT బాసరాకి అయితే అప్లై చేసుకోండి. చాలామంది అడిగారు, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్, కొంచెం లేట్ అయింది వీడియో తీయడానికి. అండ్ ఇప్పుడైతే మేబీ మీకు క్లియర్ అయి ఉండొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.